అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిన ప్రాజెక్టులన్నీ ముందుకు పరిగెట్టిస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి ఏ విధమైన అర్హత లేదు. దమ్ముంటే చర్చకు రండి. 176 కోట్ల రూపాయలతో ఏలేరు ఆధునీకరణ 2018లో శంకుస్థాపన చేశాం. నువ్వు వచ్చి పాడు చేశావు. ఏంటి మీ నాన్న చేసింది? ఎంతో పోరాడితే ఇచ్చాడు, డబ్బు ఇచ్చింది చంద్రబాబు. ఫేజ్ 1 అవనండి, ఫేజ్ 2 అవనండి. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా ఆదుకోవాలి, రైతులను ఎలా ఆదుకోవాలని మొన్న ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇటు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చెప్పారు, నేను చెప్పాను. దీనికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం. ఇది ఆగదు. 5 ఏళ్ళు నువ్వు కూర్చున్న మూలనే ఇది ఆగే పరిస్థితి కాదు. క్రాప్ హాలిడే ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు చదువు సంధ్య లేదు, తెలియదు నీకు. సంవత్సరానికి 6 నెలల గ్యాప్ ఉంటుంది. 6 నెలల్లోనే ఏలేరు ఆధునీకరణ చేస్తాం, చేసి తీరుతాం. అంతేగాని క్రాప్ హాలిడే ఇచ్చి రైతుల్ని నష్టపెట్టడానికి ఏ విధమైన అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరువు ఉందా? పురుషోత్తపట్నంతో 2 పంటలు పండాయి. నువ్వు వచ్చాక ఏలేరులో 7 టీఎంసీ నీరు, పంటలు లేవు, 100 కోట్ల నష్టం. మా రైతులు, మా పిఠాపురం చెల్లెమ్మలో మెల్ల తాళ్ళన్నీ కూడా బ్యాంకులో ఉన్నాయి. ఏమి చేసావు నువ్వు? మళ్ళీ వచ్చాం, పురుషోత్తపట్నం పరుగులెట్టింది. ఈవేళ ఊడుపులు నువ్వు తిరిగిన రవణకపేటలో ఊడుపులు అయినట్టే శివారాయి కట్టు చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంచేత ఈ విధంగా నువ్వు అన్యాయం చేసింది పిఠాపురానికి జగన్మోహన్ రెడ్డి. వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అధికారులు పనిచేయట్లేదు, కలెక్టర్ పనిచేయట్లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేయట్లేదు, చంద్రబాబు పనిచేయట్లేదు. సిగ్గుందా అసలు నీకు? ఇంతమంది మానిటరింగ్ చేశారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్సులు తీసుకుని, అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు తీసుకుని ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ని మానిటరింగ్ చేశారు కాబట్టే పిఠాపురం ప్రజలు మేము బతికున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని లక్షలకు 50,000 60,000 క్యూసిక్లు వచ్చినా సరే ప్రాజెక్టుని రక్షించుకుంటూ, ప్రజలను రక్షించుకుంటూ ఈవేళ కాపాడడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఎక్కడ రావట్లేదు అంటున్నావు? రిహాబిలేషన్లు కనపట్టలేదా? ఈవేళ ఎక్కడికెక్కడ మన రైస్ ఇస్తున్నారు, వెజిటబుల్ ఇస్తున్నారు, కనపట్టలేదా? చేనేత కార్మికులను ఆదుకుంటున్నారు, కనపట్టలేదా? ఇల్లులు పడిపోతున్నాయి, కనపట్టలేదా? వాళ్ళని ఆదుకుంటున్నారు. ఇది పేదల ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఇది. చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అంటే ఇది. పేదవాళ్ళ పక్షాన నుండి చంద్రబాబు యొక్క పరిపాలన ఇది. రైతుల పక్షాన నుండి చంద్రబాబు పరిపాలన. రైతు ద్రోహి నువ్వు, పిఠాపురం యొక్క రైతాంగానికి ద్రోహి నువ్వు. ఎందువల్లంటే మా నీరులోంచి నువ్వు తాండవాగా తీసుకెళ్ళిపోయి 700 కోట్ల కాంట్రాక్ట్ గురించి నీ ఎంపీ, నీ ఎమ్మెల్యే నువ్వు చెప్పి 150 కోట్లు కమిషన్ తీసుకుని